ఈరోజు దేవుని బిడ్డలారా, మన కన్నీరు తుడవబడాలంటే దేవుని కనుదృష్టి మన మీదకి రావాలి. మన కన్నీరు, మన దుఃఖం ఆగిపోవాలి. మన దుఃఖము సంతోషంగా మారిపోవాలంటే ఊరికే కాదు, దేవుని కనుదృష్టి మన మీద పడితే మన కన్నీరు తుడిచివేయబడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఆమెను చూచి కనికర్రపడి, ఆయన చూపులో కనికరం ఉంది, ఆయన కనుదృష్టి పడాలి. పడేలాగా మనం ఏదైనా చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము మన ఆఫీసర్స్, పై ఆఫీసర్స్ కనుదృష్టి మన మీద పడాలని చూస్తాం. ఎమ్మెల్యే పోతుంటే ఎమ్మెల్యే కనుదృష్టి మన మీద పడాలని, ఇంకెవరన్నా ఉంటే వాళ్ళ అటెన్షన్ని మనం గ్రాప్ చేసుకోవాలని చూస్తాం. మనుష్యుల కనుదృష్టిలో మనం పడాలని ప్రయత్నం చేస్తుంటాం. పడితే వచ్చేది ఉండదు, పోయేది ఉండదు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని కనుదృష్టి మన మీద పడేటట్లుగా మనం ప్రయత్నం చేస్తే వచ్చే లాభం ఏంటంటే, 1 రక్షణ కలుగుతుంది, 2 మన కన్నీళ్లు తుడిచివేయబడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.